ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వల్ల దింపుడు గల్లెం ఆశలు మొత్తం నిన్న హరీష్ రావు గారు పెట్టిన ఒక్క ప్రెస్ మీట్తోని మొత్తం పటాపంచలైపోయినాయట. ఏంది అసలు అలా దింపుడు గల్లెం ఆశలు ఏముండే ఏంది అనేది ఒక్కసారి హరీష్ రావు గారు నిన్న ఏం మాట్లాడిరు నిన్న ప్రెస్ మీట్లో అనేది ఒక్కసారి బయట వినిపిస్తా. విన్న తర్వాత కాంగ్రెస్ వాళ్ళకు ఎందుకు దీని మీద ఇప్పుడు అస్సలు నిద్ర పట్టేటట్టుగా అనిపిస్తలేదు ఈ ప్రెస్ మీట్ తర్వాత. చాలా సార్లు కూడా చెప్పాను, మీరందరూ కూడా చూసింటారు, ఒక్కసారి కాదు కొన్ని వందల సార్లు చెప్పుంటారు. ఇవాళ కేసీఆర్ గారు మా పార్టీ అధ్యక్షుడు, ఆయన యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త హరీష్ రావు అని చెప్పిన. ఇది బహుశా వందల సభల్లో చెప్పిన, టీవీ డిస్కషన్స్ లో చెప్పిన, ప్రెస్ మీట్లలో చెప్పిన, చిట్చాట్లో చెప్పిన, అనేక సందర్భాల్లో కూడా చెప్పిన. సో మీరు అన్నట్టు కేటీఆర్ గారికి నాయకత్వం అప్పచెప్తే స్వాగతిస్తాను, డెఫినెట్ గా ఐ కోఆపరేట్. ఒక కార్యకర్తగా హరీష్ రావు పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడైనా శిరసా వహిస్తాడు తప్ప గీత దాటే వ్యక్తి కాదు. ఇది నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం చూపిస్తుంది. 25 ఏళ్ల నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. పార్టీ జెండా పుట్టుక నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారి అడుగుజాడల్లో వారి సూచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి ఒక కార్యకర్తగా హరీష్ రావు పనిచేసిండు, రేపు కూడా చేస్తాడు. థ్యాంక్ యూ. ఇదే నిన్న హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఒకవేళ మీరు కేటీఆర్ గారికి నాయకత్వ బాధ్యతలు ఇస్తే గనక పని చేస్తారా అనేదానికి సాఫ్ సీదా కుల్ల చెప్పిండు నిన్న ఆయన. కేటీఆర్ గారికి నాయకత్వ బాధ్యతలు అప్పచెప్పినా నేను పని చేస్తా. ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా, పార్టీలో 25 ఏండ్ల నుంచి ఉన్న కార్యకర్తగా, ఎందుకంటే పార్టీ పుట్టినరోజు నుంచి జెండా విధి విధానాలు అన్నీ జరుగుతున్నప్పటి రోజు నుంచి ఈ రోజు వరకు 25 ఏండ్ల నుంచి ఉన్న 25 ఏండ్లలో ఏ ఒక్క రోజు కూడా మా పార్టీ అధినేత కేసీఆర్ గారు చెప్పినటువంటి మాటను జవదాటకుండా పనిచేసిన, ఇక ముందు కూడా ఒకవేళ కేటీఆర్ గారికి నాయకత్వ బాధ్యతలు అప్పచెప్తే ఖచ్చితంగా ఆయన నాయకత్వంలో పనిచేస్తా. దీంట్లో ఇంకొక ముచ్చట లేదు. నేను చాలాసార్లు చెప్పినా, ఇంకో ముచ్చట కూడా చెప్పారు, చాలాసార్లలో రకరకాల వేదికలలో, బహిరంగ సభలలో కావచ్చు, లేదంటే చాలాసార్లు ప్రెస్ మీట్లలో ఆయనకు ఈ క్వశ్చన్ ఎదురైంది. ఇప్పుడు చాలాసార్లు టీవీ డిబేట్లకు కూడా పోతారు. కొన్ని ఛానళ్లలో టీవీ డిబేట్లకు పోయినప్పుడు కూడా, లేకపోతే ఎన్నికల సందర్భాలలో రకరకాల టీవీ ఛానళ్ళ దగ్గరికి ఇంటర్వ్యూల కోసం పోయినప్పుడు కావచ్చు, చాలాసార్లు ఈయనకి క్వశ్చన్ ఎదురైంది. చాలా వేదికలలో చెప్పిండు. అని అదే నిన్న కూడా స్పష్టంగా చెప్పిండు. చిట్చాట్లల్లో కావచ్చు, బహిరంగ సభల వేదికలల్లో కావచ్చు, లేకపోతే టీవీ డిబేట్లలో కావచ్చు, కొన్ని వందల సార్లు చెప్పిన, వందల సార్లు కాదు నిజానికి కొన్ని వేల సార్లు కూడా చెప్పుంటారు ఇప్పటికీ హరీష్ రావు గారు. ఎప్పుడు కూడా ఆయన పదే 25 ఏండ్ల నుంచి కూడా ఆయన ఇదే విషయాల్ని చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వస్తుండు. అయితే నిన్న ఎందుకు చెప్పాల్సి వచ్చింది మళ్ళా ఒక్కసారి అంటే, ఇప్పుడు మనకు చెప్పుకునేటందుకు ఏమీ లేనప్పుడు ఏదో ఒక విషయం మీద ప్రాపగండ చేయాలి, లేకపోతే ఏదో ఒక విషయం దిక్కు డైవర్ట్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు చేస్తుంది అది. దానికోసం ఆయన నిన్న ఈ సమాధానం చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరేం చేస్తున్నారు, మీరు ప్రజలకు ఇస్తామన్నటువంటి హామీలేవి, ఇంకొకటేవి అని అడుగుతున్న ప్రతిసారి ఏదో ఒక దిక్కు డైవర్షన్ చేసుకుంటూ వస్తున్నారు. మనం చూసినాం చాలా రోజుల నుంచి. హైడ్రా దగ్గర నుంచి మొదలు పెడితే లగచర్ల ఇష్యూలో కావచ్చు, ఇంకా చాలా ఇష్యూస్ వచ్చినప్పుడల్లా కూడా కాంగ్రెస్ పార్టీ దాని మీద చర్చ జరగకుండా ఉండడం కోసం ఇంకొక దాన్ని తీసుకొని వస్తుంది తెర మీదికి. అట్లనే ఇప్పుడు 25 ఏండ్ల వేడుక వీళ్ళు ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ పెట్టింది. కొన్ని లక్షల మంది జనం వచ్చిర్రు. సహజంగానే గవర్నమెంట్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత, ఆ వ్యతిరేకతలో ఉన్నటువంటి జనం అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు నార్మల్ జనం కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత అంతా కూడా ఆ సభలో కనిపించింది. సభకు వచ్చినటువంటి జనం మాట్లాడిర్రు. అది కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఎందుకు అనవసరంగా తెచ్చుకున్నాం మేము మార్పు అని ఇంకొకటని ఏదో అనుకొని తెచ్చుకున్నాం, కానీ ఏం చేస్తలేదు అనేది ఆ బహిరంగ సభకు వచ్చినటువంటి వాళ్ళు మాట్లాడిర్రు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కనుక ఇప్పుడు హరీష్ రావు వేరే పార్టీ పెడతాండు, లేకపోతే పార్టీ నుంచి వెళ్ళిపోతాండు, విభేదాలు ఉన్నాయి, కుటుంబంలో విభేదాలు ఉన్నాయి, కేటీఆర్కి హరీష్ రావుకి ఏదో విభేదాలు ఉన్నాయి, ఇంకొకటి ఏదో విభేదాలు ఉన్నాయి అని ఎక్కువ ప్రాపగండా ఈ మధ్య కాలంలో జరుగుతుంది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రాపగండా కావచ్చు, లేకపోతే మిగతా మీడియాలలో జరుగుతున్నటువంటి ప్రాపగండా కావచ్చు, ఎట్లా జరుగుతుంది ఈ మధ్య కాలంలో ఎక్కువ జరుగుతుంది. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ సభ సక్సెస్ అయిన తర్వాత దాని మీదకి జనం మాట్లాడుకోకుండా ఉండడానికి, దాని మీద చర్చ జరగకుండా ఉండడానికి ఇమీడియట్గా ఇంకొక డైవర్షన్ని తీసుకొని రావాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతిసారి చేస్తుంది కూడా ఇదే.
ఇప్పుడు మీరు హామీలు లేకపోతే గ్యారంటీలు ఏమైనాయి ఏంది అనేది జనాలు అడుగుతారు కదా. ఇంకా కేసీఆర్ గారి సభ కూడా అయిపోయిన తర్వాత కొంత జనాలకి అది వస్తుంది, మాట్లాడగలుగుతారు, మాట్లాడుతున్నారు. ఇదివరకు కూడా చాలా సందర్భాలలో మాట్లాడిరు, చాలా ఇష్యూస్లలో మాట్లాడుతున్నారు. దాని తర్వాత మళ్ళీ జనంలో చైతన్యం వస్తుంది, మాట్లాడతారు. కాబట్టి వాళ్ళని వేరొక దిక్కు ఇంకొక దిక్కు ఎంగేజ్ చేయాలి. ఇగో గీళ్ళ ఫ్యామిలీలో ఏదో జరుగుతుందట, గాళ్ళ దాంట్లో ఏదో జరుగుతుందట. ఇప్పుడు ఎప్పుడైనా సరే మనుషులకి ఉండే హ్యూమన్ సైకాలజీ ఏముంటుందంటే కొంత పక్కన వాళ్ళ దాంట్లో ఏం జరుగుతుంది, పక్కన ఏం జరుగుతుంది అనే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది మనకి కూడా. పక్కింటోళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది ఎక్కువ తెలుసుకోవడానికి మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది అనేది జనాలు నార్మల్గా మాట్లాడుకుంటూ ఉంటారు కదా. గట్లనే ఏంది అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఏమో జరుగుతుందట, వాళ్ళు కొట్లాడుకుంటారట, లేకపోతే వాళ్ళు ఒకరి నాయకత్వాన్ని ఇంకొకరు ఒప్పుకుంటలేరట. ఇట్లాంటి ప్రాపగండా చేసి జనాలని గిది మాట్లాడుకునేటట్టు చేసిరు. కొన్ని రోజుల నుంచి మొత్తం ఇటువైపుకి చర్చను మొత్తం కూడా మళ్ళిస్తున్నారు. సో దాని తర్వాత మొన్న ఒక సోషల్ మీడియాలో ఇట్లనే ఆయన ఏదో పార్టీ పెడతారు, హరీష్ రావు గారు వేరే పార్టీ పెట్టి వెళ్ళిపోతున్నారట, అది ఇది అని లెక్కుంటే ఆయన ట్విట్టర్లో ఖండించిండు దాన్ని. ఆయన ట్విట్టర్లో స్వయంగా ఖండించారు. తర్వాత పార్టీ నాయకులు వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీ శ్రవణ్ ఆధ్వర్యంలో కొంతమంది నాయకులు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఫేక్ ప్రాపగండా చేస్తున్నారు, ఇట్లా సోషల్ మీడియాలో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని కొంతమందిని కూడా ఐడెంటిఫై చేసినట్టున్నారు. వాళ్ళ మీద ఇంకా ఫేక్ ప్రాపగండా ఎవరు చేస్తారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోరని పార్టీ కంప్లైంట్ ఇచ్చింది. పార్టీ నాయకులు పోయి కంప్లైంట్ ఇచ్చారు. అది కూడా మాట్లాడారు హరీష్ రావు గారు. ఒకసారి వినండి. అది కూడా సోషల్ మీడియాలో వచ్చిన వార్తల మీద ట్విట్టర్లో నేను అదే రోజు ఖండించిన. 1, 2 చివరికి మా నాయకులు దాసోజు శ్రవణ్ గారు, ఎర్రోల శ్రీనివాస్ గారు చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చి ఆ కంప్లైంట్ను కూడా నా ట్విట్టర్లో పోస్ట్ చేసి ఇటువంటి ఫేక్ ప్రచారం నమ్మొద్దని తక్షణమే డీజీపీ గారు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను రాష్ట్ర డీజీపీ గారిని కోరిన విషయం కూడా మీ అందరికి తెలిసిందే కదా. ఏం రగ్గారు నేను చెప్పింది మళ్ళోసారి స్పష్టంగా ఏంది అంటే, నా మీద జరుగుతున్నటువంటి ఫేక్ ప్రాపగండను ఆ రోజే ఖండించిన, ట్విట్టర్లో పెట్టిన మా పార్టీ నాయకులు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేసిర్రు, వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అని. సోషల్ మీడియాలో జరుగుతున్నది అంతా దుష్ప్రచారం అనేది ఆయన చాలా కుల్ల చెప్పిండు నిన్న. ఒకవేళ కేటీఆర్ గారికి నాయకత్వ బాధ్యతలు అప్పజెప్పినా, మా పార్టీ ఏ లైన్ తీసుకున్నా కూడా పార్టీ గీత దాటను, క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా ఖచ్చితంగా కేటీఆర్ గారి నాయకత్వంలో కూడా కలిసి పనిచేస్తా. కేటీఆర్ గారితో ఆయన నాయకత్వంలో ఈ రోజు వరకు పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తుంది. రేపు ఒకవేళ కేటీఆర్కు బాధ్యతలు అప్పచెప్తే కేటీఆర్ గారి నాయకత్వంలో కూడా పనిచేసేందుకు నాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు, ఖచ్చితంగా పని చేస్తా. గిట్టనటువంటి వాళ్ళు లేకపోతే ఏదో జరుగుతుంది అని చెప్పాలని జనాల్ని కన్ఫ్యూజ్ చేసేందుకు కొంతమంది సోషల్ మీడియాలో ఫేక్ ప్రాపగండా చేస్తున్నారు. మా మధ్యలో ఏం లేదు అనే విషయాన్ని నిన్న మళ్ళా ఒకసారి చాలా స్పష్టంగా చెప్పిర్రు. నిన్న అనే కాదు, దగ్గర చాలా ఏండ్ల నుంచి ఇది నడుస్తూనే ఉంది. కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి ఏదో ఉంది అని, ఏమో జరిగిపోతుంది, ఏదో జరుగుతుంది అన్న లెక్క ఒక ప్రచారం చేయడం స్టార్ట్ చేసిర్రు కాంగ్రెస్ పార్టీ నాయకులు. నిజానికి మొన్న అధికారంలోకి వచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఓపెన్గానే చెప్తారు. వాళ్ళ పార్టీ నాయకులు ఓపెన్గానే చెప్తారు, సోషల్ మీడియాలో చాలా ఫేక్ ప్రాపగండా చేసిర్రు మా మీద, మా ప్రభుత్వం మీద. మేము చేసిన దాన్ని కూడా చెప్పుకోలేకపోయినాం, వీళ్ళు చేసిన ప్రాపగండాను కొంచెం జనం నమ్మిర్రు, అందుకోసమని కాంగ్రెస్కి ఓట్లు వేసిర్రు అనేది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముందు నుంచి కూడా చెప్తూ వచ్చిర్రు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంచుకున్న పందానే ఇది, సోషల్ మీడియాలో ఫేక్ ప్రాపగండా చేయాలి. లేని దాన్ని ఉన్నట్టు, ఉన్నది లేనట్టు. ఇప్పుడు తిమ్మిని బమ్మిని చేస్తారు అంటారు కదా, అట్లా అది చేయడంలో సిద్ధహస్తులు అన్నట్టు వీళ్ళు. అట్లా చేయాలి. అట్లా చేసి ఏదో జరుగుతుంది, ఈడ ఏదో ఉంది అన్న లెక్క చేసి జనాల మైండ్ మొత్తం అటుకు డైవర్ట్ చేయాలి. ఇప్పుడు జనాలు దాని మీద ఎంగేజ్ అయ్యలేకపోతే మాకు ఇస్తాము అన్న రుణమాఫీ ఏమైంది అని అడుగుతారు, రైతు భరోసా ఏమైంది అని అడుగుతారు, లేకపోతే 2500 ఏమైనాయి అని అడుగుతారు, గ్యాస్ గురించి అడుగుతారు, స్కూటీల గురించి అడుగుతారు, కొత్త పెన్షన్ల గురించి అడుగుతారు, తులం బంగారం గురించి అడుగుతారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మస్తున్నాయి. వీటన్నింటి గురించి అడుగుతారు కదా, వీటన్నింటి గురించి అడగకుండా ఇగో ఏమో జరుగుతుందట ఏదో ఒక ముచ్చట తీసుకొచ్చి వెయ్యాలి, దాని మీద కొంత చర్చ జరగాలి. అటు దిక్కు జనాలంతా కూడా ఎంగేజ్ అయ్యి ఉండాలి. మనం ఏం చేస్తున్నామో అనే దాని గురించి చర్చ జరగొద్దు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష బాధ్యతను మంచిగా చేస్తుంది అని చాలామంది మేధావులు కూడా ఒప్పుకుంటున్నారు. ఎందుకంటే హైడ్రా నుంచి మొదలు పెడితే, హైడ్రా కావచ్చు, మూసి కావచ్చు,
లగచెర్ల ఇష్యూ కావచ్చు, ఇంకెక్కడన్నా ఫార్మా పెడతా అన్నప్పుడు కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ భూములు వేలం వేస్తాము అని గవర్నమెంట్ భూములు వేలం వేస్తున్నప్పుడు కావచ్చు, లేకపోతే జనాలకు ఇస్తాము అని చెప్పి ఇవ్వకుండా పోయినటువంటి హామీల అమలును మీరు ఎప్పుడు చేస్తారు అని అడుగుడు కావచ్చు, లేకపోతే కాంట్రాక్ట్ ఉద్యోగుల గురించి, ఇట్లా చాలా మంది గురించి, కరెంటు ఇష్యూ కావచ్చు, లేకపోతే రైతులకు ఇస్తామన్నాయి, మహిళలకు ఇస్తాము అన్నాయి, నిరుద్యోగుల విషయంలో కావచ్చు, వీళ్ళ విషయంలో ఇప్పుడు వాళ్ళ తరపున నిలబడి ఫైట్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ప్రధాన ప్రతిపక్ష పాత్రను మంచిగా నిర్వర్తిస్తుంది అని అందరూ మేధావులు అంటున్నారు కదా. సో ఈ టైంలో ఏంది అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తలకి కూడా కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యేలాగా ఏదో ఉందట అన్న లెక్క ఒక చర్చ జరిగేటట్టు, లేకపోతే జనాల మైండ్ సెట్ అంతా కూడా ఇది అడగకుండా ఇటువైపుకు ఉండకుండా వేరే దిక్కు డైవర్ట్ చేసేటట్టు అది చేయడంలో భాగంగా ఇప్పుడు ఏంది అంటే సోషల్ మీడియాలో ఇప్పుడు పార్టీ సభ సక్సెస్ అయిన తర్వాత ఇట్లాంటి పుకార్లు ఇంకెక్కువ అయినాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎందుకు జరుగుతుంది, దేనికోసం జరుగుతుంది, ఇదంతా ఎందువల్ల జరుగుతుంది, దీని వెనక ఏం జరుగుతుంది అనేది బీఆర్ఎస్ కార్యకర్తలు అర్థం చేసుకుంటారు. కానీ ఎక్కడో ఒక దగ్గర చిన్న కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. కొంతమంది ఒకవేళ కన్ఫ్యూజ్ అవుతారు కదా, అయ్యే వాళ్ళు కూడా కాకూడదు అని నిన్న తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి చాలా స్పష్టంగా ఆయన చాలా అంశాల మీద క్లారిటీ ఇచ్చిండు. ఒక్క మాటతోనే బయట ఉన్నటువంటి ఫేక్ ప్రచారాలన్నింటినీ కూడా తిప్పికొట్టిండు. ఓ దిక్కు వాళ్ళ పార్టీ నాయకులు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిర్రు ఇదంతా ఫేక్ అని. ఆయన చెప్తున్నాడు, ఆయన సోషల్ మీడియాలో ఇదంతా ఫేక్ అని, బయట నడుస్తుందంతా ఏదో నాకు కేటీఆర్ గారికి పడతలేదు అన్న లెక్క, నేను వేరే పార్టీ పెడతా అన్న లెక్క ప్రచారాలు చేస్తున్నారు, ఇదంతా ఫేక్ అని ఆయన కూడా చెప్తుండు, ఆయన తిప్పికొడుతుండు. ఇక నిన్న లాస్ట్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా చెప్పిండు, కేటీఆర్ గారికి బాధ్యతలు ఇచ్చినా కూడా నేను పనిచేసేందుకు నాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు, నేను పని చేస్తా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అందరూ కేటీఆర్ గారు కానివచ్చు, హరీష్ రావు గారు కానివచ్చు, పార్టీలో ఉన్న ఇంకా చాలామంది నాయకులు మళ్ళా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏవో ఇయ్యనివి ఇస్తాము అని ఇంకొకటి ఏదో చెప్పి మార్పు అని చెప్పి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఎంత ఇబ్బంది పడుతున్నారు జనాల ఇబ్బందులు పోయేందుకు మనం ఏం చెయ్యాలి అనే దానికోసం ఒక దిక్కు వీళ్ళు కొట్లాడుతూ ఉంటే జనాలు కూడా అటువైపుకి అరే బీఆర్ఎస్ మన కోసం కొట్లాడుతుంది కదా, మన కోసం నిలబడ్డది కదా, మనది కదా, మన పార్టీ కదా అన్న లెక్క మాట్లాడుకోకుండా ఇక వాళ్ళ దాంట్లో వాళ్ళకే ఏవో ఇబ్బందులు ఉన్నాయట, లేకపోతే పడతలేదట, గిట్లా జనం మాట్లాడుకోవాలి అన్న లెక్క అని ఒక పెద్ద ప్లాన్ వేసిరు. కానీ ఆ ప్లాన్ని నిన్న హరీష్ రావు గారు తిప్పికొట్టిరు. మాకు ఎట్లాంటి ఇబ్బందులు లేవు, మీరు కూడా ఇబ్బంది పడకుర్రి అని చెప్పారు. ఇప్పుడు ఎవరైతే సోషల్ మీడియాలో రాస్తున్న వీళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా జర ఇబ్బంది పడకుర్రి, మాకు ఎట్లాంటి ఇబ్బందులు లేవు, నేను ఎక్కడైనా పనిచేసేందుకు రెడీగా ఉన్నా, పార్టీ కోసం 25 ఏళ్ల నుంచి ఎట్లయితే పనిచేస్తున్నానో ఇప్పుడు కూడా పనిచేసేందుకు రెడీగా ఉన్నా అనే విషయాన్ని ఆయన నిన్న చాలా స్పష్టంగా చెప్పిండు. నిజానికి ఇవన్నీ కూడా పనికిరాని, ఇప్పుడు సోషల్ మీడియాలో చేస్తున్నవి ఏదో జరుగుతుంది ఇంకొకటి అన్న లెక్క ఒక పనికిరాని దాని దిక్కు జనాల మైండ్ని మొత్తం ఆక్యుపై చేస్తున్నారు. అక్కడ ఇప్పుడు రాయాలనుకుంటే ఇందిరమ్మ ఇండ్లు ఎందుకు రాలేదో రాయండి, కొత్తగా ఇస్తామన్న పెన్షన్ ఎందుకు ఇవ్వలేదో రాయిర్రి, అవన్నీ కాకుండా అసలు ఏమో జరుగుతుంది ఏదో అవుతుంది అన్న లెక్క అని ఇదే ఎక్కువ జరుగుతుంది. కాబట్టి అట్లాంటి ఫేక్ ప్రచారాలను నమ్మకుర్రి అని నిన్న హరీష్ రావు గారు చాలా స్పష్టంగా మేము పదే చెప్పినాము, కొన్ని 100 సార్లు చెప్పినా, కొన్ని 1000 సార్లు చెప్పినా అని కూడా ఆయన చెప్పిర్రు. ఇప్పుడు ఒకటేసారి కాదు, చాలా రోజుల నుంచి ఇట్లాంటి ప్రచారాలు ఏంది అంటే చాలా రోజుల నుంచి, చాలా నెలల నుంచి, సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి ఇట్లాంటి ప్రచారాలు. అయినా సరే ఇట్లాంటి ప్రచారాలు చేయడం మానరు. ఎందుకంటే మన దగ్గర ఏం సబ్జెక్ట్ లేనప్పుడు, మన దగ్గర ఏం లేనప్పుడు దీని మీద చర్చ జరగొద్దు కాబట్టి ఇంకొక దాని మీద చర్చ జరగాలి. కాబట్టి వాళ్ళని వేరే దాని మీద చర్చ జరిగేటట్టు చేయాలి. ఇంకొకసారి కూడా చూపిస్తున్నా, మళ్ళీ ఒక్కసారి హరీష్ రావు గారు ఏం మాట్లాడిరు అనేది మళ్ళీ ఒక్కసారి వినండి. చెప్పాను, మీరందరూ కూడా చూసింటే ఒక్కసారి కాదు కొన్ని 100 సార్లు చెప్పుంటారు. ఇవాళ కేసీఆర్ గారు మా పార్టీ అధ్యక్షుడు, ఆయన యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త హరీష్ రావు అని చెప్పిన. ఇది బహుశా 100 సభల్లో చెప్పిన, టీవీ డిస్కషన్స్ లో చెప్పిన, ప్రెస్ మీట్లలో చెప్పిన, చిట్చాట్ లో చెప్పిన, అనేక సందర్భాల్లో కూడా చెప్పిన. సో మీరు అన్నట్టు కేటీఆర్ గారికి నాయకత్వం అప్పచెప్తే స్వాగతిస్తాను, డెఫినెట్ గా ఐ కోఆపరేట్. ఒక కార్యకర్తగా హరీష్ రావు పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడైనా శిరసా వహిస్తాడు తప్ప గీత దాటే వ్యక్తి కాదు. ఇది నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం చూపిస్తుంది. 25 ఏళ్ల నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. పార్టీ జెండా పుట్టుక నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారి అడుగుజాడల్లో
వారి సూచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి ఒక కార్యకర్తగా హరీష్ రావు పనిచేసిండు, రేపు కూడా చేస్తాడు. థ్యాంక్ యూ. ఇది చాలా స్పష్టంగా చెప్పిండు ఆయన. 25 ఏండ్ల నుంచి పార్టీ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా కేటీఆర్ గారి నాయకత్వంలో కూడా పనిచేసేందుకు నేను సిద్ధంగా ఉన్నా. అట్లనే ఫేక్ ప్రచారాలు చెయ్యకండి. సోషల్ మీడియాలో ఇంకా వేరే వేరే ప్లాట్ఫామ్లలో నా మీద చేస్తున్నటువంటి సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారాల మీద ఇప్పటికే పార్టీ స్పందించింది. మా నాయకులు పోయి కంప్లైంట్ ఇచ్చిర్రు. నేను నా సోషల్ మీడియా అకౌంట్లలో కూడా ఈ ప్రచారాలను తిప్పికొట్టిన. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీ అందరికీ కూడా కొన్ని వందల సార్లు వేల సార్లు చెప్పుంటా కానీ మళ్ళీ ఒకసారి చెప్తున్నా అని చాలా స్పష్టంగా నిన్న కేటీఆర్కు నాయకత్వ బాధ్యతలు ఇచ్చిన, నేను ఆయన నాయకత్వంలో పని చేస్తా అని నిన్న చాలా స్పష్టంగా చెప్పిర్రు. ఇప్పటికైనా కూడా సోషల్ మీడియాలో ఇంకా వేరే వేరే వేదికలలో ఇట్లాంటి ఫేక్ ప్రచారాలు రావు, చెయ్యరు అని కోరుకుందాము అనేది ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు అనుకుంటున్నారు. ఇక ఇప్పటికైనా సరే ఆయన అంత స్పష్టత ఇచ్చిన తర్వాత కూడా కనీసం ఆ సోషల్ మీడియాలో చేసే ఫేక్ ప్రచారాలు ఇంకా చెయ్యకుర్రి అని బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్తున్నారు. క్యాడర్ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కూడా చాలా స్పష్టంగా, ఒకవేళ ఎక్కడన్నా మీరు వింటే లేకపోతే సోషల్ మీడియాలో చూస్తే ఇదంతా ఫేక్ అనేటువంటి దాని గురించి నిన్న మళ్ళీ ఒకసారి చాలా స్పష్టంగా క్లారిటీ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది అనేది బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు ముందు నుంచి కూడా. కానీ చిన్న కన్ఫ్యూజన్ కూడా వద్దు, ఒకవేళ ఎక్కడన్నా చిన్న కన్ఫ్యూజ్ కాకండి, నేను కేటీఆర్ గారి నాయకత్వంలో పనిచేసేందుకు రెడీగా ఉన్నా అనేటువంటిది నిన్న హరీష్ రావు గారు తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు.